అవునబ్బా నిజమే, చావడానికి 190 కారణాలు ఉంటాయి. నీకెందుకు బాసు? ఇంతకు ఎవడబ్బా ఇక్కడ చావాలనుకుంటుందా? ఒకరు కాదు, ముగ్గురు కాదు, నాతో పాటు 4. ప్లీజ్ 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 నన్ను కూడా మీతో పాటు జాయిన్ చేసుకోండి. వారం రోజుల నుంచి సిటీ మొత్తం ఒంటరిగా తిరుగుతున్నా. ఎవడైనా చావడానికి తోడు దొరుకుతాడేమని. ఒక పిల్లకాయ దొరకడా? చచ్చావాడు నీకు చెప్పి చచ్చిపోతాడా? ఇంతకైతే ఎవరు ఎందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు? నా గర్ల్ ఫ్రెండ్ నన్ను ప్రేమించకపోతే చచ్చిపోతానని బెదిరించానన్నా. ఒకసారి చచ్చి దానికి చూపిద్దామని. చచ్చేంటో చూపించేది నీ బూడిదా? ఏందో లే అన్న. Who is this guy? మీ మామ పర్రి. నాట్ పర్రి, గిరి, నెల్లూరి గిరి, సప్తగిరి. మొక్కల్లో మొఖం పెట్టు, దూరంగానే చెప్పా. Okay guys, I am very happy to join with you. Next coming few hours we are going to suicide. Let's celebrate the party. ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతున్నావు, బాగా మంచి సరదాగా కూడా ఉన్నావు. మాతో పాటు చచ్చిపోదు గాని. ఇదేంటిది గంట? గంట ఏడెందుకు ఉంటుందన్న? మెల్ల వేసుకొని తిరుగుతావు ఏంది? ఒరే బాబు, 2 బిర్యానీ అన్న. నాకు 3 7 తిను. థ్యాంక్ యూ. నాకేమైంది? నాతో మీరు ఇది వరకట్లా ఉండట్లేదు. నన్ను చూసి భయపడుతున్నారు. I'm feeling alone. మిమ్మల్ని ఏం జరిగింది? ఏం జరుగుతుంది చెప్పండి. చెప్పరా మాట వినరా బాబా? చెప్పేద్దాం రా, పని అయిపోద్ది. వద్దా జరుగుతుంది, చెప్పేద్దాం. ఏయ్, ఏంటా గుసగుసలు? చెప్పండి, నాకు అన్నీ తెలుసు. మిమ్మల్ని చెప్పండి. అది ఏమైందంటే నీ దెయ్యం పట్టింది. ఇప్పుడు ఎక్కడ ఎలా అని మమ్మల్ని అయితే మాకే తెలుస్తుంది. గత 3 రోజుల నుంచి మా ముగ్గురికి అపరిస్థితులు చంద్రముఖి వేసిన చేయకుండా వేసి చూపించేస్తున్నాం. ఒంగో పెట్టి చిత్త కొట్టేస్తున్నాం. అది చిత్త కొట్టడమా అక్క? పండకేసి బాధేస్తున్నావు. ఆ నొప్పిని మాటల్లో చెప్పలేవక్క. అనుభవించిన వాడికే తెలుస్తుంది. అమ్మా అవునందు, ఆ దయ్యం బారి నుంచి నిన్ను కాపాడడానికి రకరకాల నాటకాలు ఆడుతున్నాం. చివరికి మేమే చిక్కుల్లో పడుతున్నాం. నిజం. ప్లీజ్ ఉదయ్, నాకు దయ్యం అంటే చాలా భయం. దయ్యమే మాతో మొదలు పెట్టుకుంటే ఏం చెప్తాను నందు? చెప్పండి, సొల్యూషన్ ఏంటి? నేను చెప్పనా? ఆపు నీ గంట, నీ సోది మాటలో. ఇది మళ్ళీ పెద్ద గిద్దాన్ని ఒట్టికని రాక్షసు దగ్గర తీసుకెళ్తాను. ఆవిడ పెద్ద మంత్రగాడని బిల్డప్. దీని సొల్యూషన్ నేను చెప్తాను. నా సెల్ఫ్ రెడీ అని చెప్తా. చావడానికి వస్తే సెల్లెందుకు తెచ్చుకుంటారా? నా దగ్గర ఉంది. ఇదిగో ఫోన్. వడా పోనా? తక్కువ ఫోన్. హలో హలో. నువ్వు చెయ్యక్కలొద్దు, ఆటోమేటిక్ వినిపించిపోద్దానికి. ఉంటా, ఆడ పాప బిజీ అంటుందా? ఒరే నేను రా సప్తగిరి, నీకు వినపడుతుందా? ఇక్కడ ఓ పాపకి దెయ్యం పట్టింటుందిరా. ఏం చేయమంటావురా కరోనా? అమ్మాయిలోకి తెచ్చి చెప్తా. సరే సరే, నాకు అర్థమైంది మొత్తం. నీతో పర్లేదు, నువ్వు ఫోన్ పెట్టే. ఇదిగో పట్టుకో పాప. ఈ రాత్రికి నీలో దెయ్యాన్ని దెబ్బకు వదిలిస్తున్నా. ఇక కాసుకోండి, అందరూ చెప్తా. దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే, దెయ్యం రావలే. సుధీర్, నిజంగా దయ్యాలు ఉంటాయా? ఇక్కడికి వచ్చే వరకు నేను లేవని అనుకున్నా, కానీ నీతో ఎక్స్పీరియన్స్ అయ్యాక డిసైడ్ అయిపోయా దయ్యాలు ఉన్నాయని. కొద్ది డిస్టెన్స్ మెయింటైన్ చేయడానికి మంచిది. నువ్వు గమ్మున సుధీర్ బాబు, నువ్వు భయపడుతున్నట్లున్నావు. ఉరే జులపాలో, నీకు కాన్ఫిడెన్స్ బాగా ఎక్కువైపోతుంది. కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకో, తేడా వచ్చిందనుకో తొక్క తీసేద్ది. నువ్వు నోరమ్మయ్యరా పూర కుక్క. అసలు నీకు ఆకేదో పువ్వేదో తెలియదురా. వచ్చిన రోజు అందరం చచ్చిపోయింటే హ్యాపీగా దెయ్యాలు అయిపోయేవాళ్ళం. ఈ దెయ్యం దగ్గర దెబ్బలు తినేవాళ్ళమా? ఈ రోజు దెయ్యాన్ని బయటికి పిలిపించి లాగి ప్యాట్ పడి కొడితే దెబ్బకి దెయ్యం పడి పరిగెత్తాలంతే. నన్ను కొడతావా? నిన్ను కాదే చిట్టు తల్లి, నీ లోపల వేరే మ్యాటర్ ఉంది. దాన్ని బయటికి తీసుకొచ్చి ఎడం పక్కోటి కుడి పక్కోటి ఫ్యాట్ పని కొడితే దెబ్బకి దెయ్యం వదలాలంతే. సుధీర్ బాబు, ఈ రోజు దాని అంతు తేలుస్తా. లేనా రడే సుధీర్ బాబు, నందిత, రేపు ప్రవీణ్ గారు నువ్వు కూడా వినరా. మీ అందరికి ఒక విషయం క్లియర్ గా చెప్పాలనుకుంటున్నా. అసలు ఆ దెయ్యం ఎప్పుడు వస్తుందంటే మీరిద్దరు ఒకరినొకరు హక్ చేసుకుంటున్నప్పుడు. నెంబర్ 2, ఒకరినొకరు కిస్ చేసుకుంటున్నప్పుడు. ఇవేవి కాకుండా ఆ డంచిక్ గాడు నేను మిమ్మల్ని ఇద్దరిని కలపడానికి ఏదో ఒక వెర్రాకు పనిచేసినప్పుడు, అంటే నందితను టచ్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఆ దెయ్యం వచ్చి కాపాడుతుంది. ఇప్పుడు నందిత సుధీర్ బాబుని గట్టిగా కౌగిలించుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య ఒక రగులుతున్న మొగల పద స్టార్ట్ అయ్యి ఆ దెయ్యం బయటకు వస్తే దాని దాన్ని చెప్పు తీసుకుని ప్యాట్ పడి కొడితే నన్ను కొడితే చేస్తావు. నిన్ను కాపాడడానికి ఇదంతా చేస్తుంది. నీకు హగ్గు ఓకేనా? తేడా వద్దు, ఒకటే పరుగు పొలంలోకి. సుధీర్, నిజంగా దయ వస్తే నన్ను వదలకే, నన్ను నీతో పాటు తీసుకెళ్ళు. నువ్వు మరి అమ్మాయికి మాట్లాడగా దయ్యం నీలో ఉండి ఎలా తీసుకెళ్తాను? ఇలా రండి చెప్తా, ఇలా కలుసుకోండి, గట్టిగా పట్టుకోండి. ఎక్కడున్నావే? వీళ్ళిద్దరు కలుసుకున్నారే, నువ్వు రా.
తొడగొట్టి పిలుస్తున్నానే. నువ్వు రాయే, నీకు ధైర్యం ఉంటే. మీ ఇంటికి కావాలంటే వస్తానే. చెప్పు నీ అడ్రస్ చెప్పు, వచ్చి తెలుసుకుంటా. అన్న నువ్వు పట్టుకో అన్న, నువ్వు పట్టుకుంటేనే అది వస్తది. ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు. రే నువ్వు తీసేది ప్రేమ కథ చిత్రం కాదు, దెయ్యాల కోట, భూతాల దెబ్బ, బూతు, కాలరాత్రి, గుర్తు పెట్టుకో కర్రీ సన్నాసి. నువ్వు ఉండరా, ఈ రోజు అది వస్తుంది. దాని అంతు తెలుస్తా. ఆ దెయ్యం వచ్చిందా పాప? రాలే. ఇంకా రాలేదా? రే 190 కలపరా. ఎందుకు రాదో చూస్తా. నువ్వు కౌగిల్లోనే ఉండన్నా. రే నువ్వు షూట్ చేస్తూనే ఉండరా, రాగానే పిలవరా. మొత్తం ఆ దెయ్యం బ్యాచ్ అంతా పిలిచాను రా. నువ్వు రేపు చేయడానికి రెడీనా? పిలిచా రెడీ. మా ఊళ్ళో ఒక పిల్లుంది, దెయ్యం అంటే భయం అన్నది. ఓ గిరిగాడు నేనున్నాడు. లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ లారిలప్ప లారిలప్ప లారిలప్ప, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క, ఏ చెమ్మ చెక్క చెమ్మ చెక్క చెమ్మ చెక్క. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమేంటక్క నాపై నీకు? కొంచెం కాలు జరిపితే నా పాటికి నేను వెళ్ళిపోతానక్క. ఒక్కదానివే వచ్చావా? మొత్తం బ్యాచ్ వేసుకొచ్చావా? ఇంకా బ్యాలెన్స్ ఏముందన్నక్క కొట్టడానికి? ఏదో తాగిన మత్తులో బుద్ధి కట్టి తిని పిలిచాను అనుకో. ఏమక్క ఏంది నీ ఆవేశం? తట్టుకోలేకపోతున్నానక్క. అమ్మాయి ఏం నిలబడ్డావక్క? నీ ముఖం చూసే ఓపిక నాకు లేదక్క. బుద్ధి కట్టి తిని పిలిచానక్క, ఇంకెప్పుడు పిలవడక్క. అమ్మా అమ్మా ఇదేనా? అందరూ సడన్ గా సైలెంట్ అయిపోయారు. ఇప్పటిదాకా సంతోషంగా ఉన్నా మనం కాసేపట్లో చచ్చిపోబోతున్నాడా? ఆ మాట అంత సైలెంట్ గా చెప్పడం ఎందుకన్నా? ఇప్పటిదాకా ఎంతో సంతోషంగా ఉన్నాం మనం, కాసేపట్లో ఎలాగో చనిపోతున్నాం. ఇలా కూడా చెప్పచ్చు. చెప్పు తీసుకొడతాను. వాచ్మెన్ ఎక్కడున్నాడో చూడాలి. యాడెతికేది ఆడొస్తున్నాడు, ఆయన పట్టుకో. అబ్బో వీడెవడ్రా ఆడపంది కోసం తిరుగుతున్న మగపందిలో ఉన్నాడో? ఎవరు మీరు? దీని ఓనర్ సుబ్రహ్మణ్యం గారు ఒక ముగ్గురు గెస్ట్లు వస్తారు రిసీవ్ చేసుకోమని చెప్పారు కదా, ఆ ముగ్గురు మేమే. వీళ్ళు నలుగురు వచ్చారు, నేను రిసీవ్ చేసుకోను. అబ్బే ఈ ఆటలో అటువంటి అంటాడు, అసలు లెక్కలేదు. వాచ్మెన్ బాబు ఇట్రా. నీ పంటి కింద పడి నలిపోయి ఓపి నాకు లేదురా. వాళ్ళ పోనీ రా, నేను చెప్తారా. నువ్వు రా లోపల రా, నువ్వు లోపల రా. ఒక అమ్మాయి ముగ్గురు అబ్బాయిలు, అది ఈ టైంలో గెస్ట్ హౌస్ లో. చెప్తా వెళ్ళిపోయి చెప్తా. అబ్బో పెద్దింట్లోనే చావబోతున్నాం. చూడండి, తెలుసో తెలియక ఇక్కడికి వచ్చారు, కానీ మీరు ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటో? ఇక్కడ ముగ్గురు సూసైడ్ చేసుకుని చనిపారు. ఒకరు పైన ఫ్యాన్ కూరేసుకొని, 2 కింద బాత్రూంలో పొడుచుకొని, 3 విషం తాగేసి. అందుకే ఈ ఫామ్ హౌస్ ముగ్గురు చంపి పెద్ద ఫేమస్. రాత్రి 12 గంటల తర్వాత ఆ ముగ్గురు ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారో అంత సేఫ్ కాదు. నా మాట మీరు వెళ్ళిపోండి సార్. ఒరే వాచ్మెన్ బాబు, మేము వెళ్ళిపోవడానికి రాలేదు, చూపించడానికే వచ్చాం దెయ్యాల్ని. రాత్రి 12 తర్వాత 3 కాదు 7 దెయ్యాలు చూపిస్తా. నువ్వు చస్తానంటే నీతో పాటు 8 దెయ్యాలు చస్తావా? మైండ్ బ్లోయింగ్, గ్లోరియస్, అమేజింగ్, బ్యూటిఫుల్. రారా కన్నారా, తెగ ముద్దొచ్చేస్తున్నావు. సో క్యూట్, చిలిపి,
చాక్లెట్ బాయ్ ఎంత అందంగా ఉన్నావో. వేడెక్కడ పనోడు, మనుషులతో మాట్లాడు, దయాలతోనే మాట్లాడు, ఆత్మతో తిరుగుతాడు. సుధీర్ నాకు భయం వేస్తుంది. నిజంగానే దయాలు ఉంటాయా? అసలు దయ్యాలు లేవు, భూతాలు లేవు, సరేనా? ఉన్నాయి, దయ్యాలున్నాయి. ఉంటే ఉన్నాయిలే, అయినా నేను చూస్తున్న తెలియట్లే దయ్యాలు ఉన్నాయని. ముందు బయట మేము పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతాం. బయలుదేరు నువ్వు, నీ షేవింగ్ చేసిన చింపాంజీ ఫేస్ నువ్వు. బాయ్. వావ్, రూమ్ అదిరిపోయింది. నువ్వు వచ్చేయండిరా. గడేస్తున్నావేంటి? ఎవరైనా పిలుస్తా. సుధీరు, నందు. ఈ సమయంలో వాళ్ళెందుకు బాబా? వాళ్ళ పని వాళ్ళదే, మన పని మనదే. ఇంతసేపటి నుంచి ఓడ్చుకున్నా, ప్లీజ్ ఇక నా వల్ల కాదు. నువ్వు నా సొక్క బాగుందని చెప్పి నన్ను ఎక్కడ మీద కనిసినప్పుడు అనుకున్నాను రా నువ్వు తేడాగడవని. ప్లీజ్ బాబా, నువ్వు ఏమన్నా అనుకో, ఈ విషయం మాత్రం మన ఇద్దరి మధ్య ఉండాలి. చెప్పేస్తా. ఉండాలి, చూపిస్తా. చెప్పేస్తా. చూద్దు గాని ప్లీజ్ చెప్పొద్దు. ఇలా ఎక్కిస్తే చెప్పేస్తా. నువ్వు ఏమన్నా అనుకో, ఇన్నాళ్ళ నుంచి దాచుకొని తిరుగుతున్నా, ఇక నా వల్ల కాదు. ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటుంది, మైండ్ బ్లాంక్ అయిపోతుంది, గుచ్చేస్తుంది, ఇక తీసేస్తా. చొక్కా నేను కదా తీయాలి. నువ్వేంద్రా తీసేది నా బొచ్చ పంగా. నీ విగ్గు మరి చెప్పడానికి ఎందుకంత సిగ్గు? లేదు బాసు, నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఇలానే తెలుసు. దాని ముందర బిల్డప్ కోసం ఇలా విగ్గెట్టుకొని తిరిగా. రేపు సూసైడ్ చేసుకున్నప్పుడు నా విగ్గు లేకుండా ఫోటో చూసింది అనుకో, ఎవరో అనుకుంటుంది. అప్పుడు నా చా వేస్ట్ అయిపోతుంది కదా, అందుకనే ఈ విగ్గు. నీ దగ్గర సాగు తెలియదు చాలా ఉన్నాయి గానీ ముందు స్నానం చేసి రారా బాబా. దగ్గరికి వస్తుంటే ఎలక్స్ వచ్చిన కంపు. బాయా, నువ్వు కూడా వస్తావు స్నానానికి? ఒక ఎలక్ కాదు, 56 ఎలకలు చచ్చిన కంపు వస్తుంది. మన సైడ్ అక్క డ్రామా బ్యాచ్ హైటెక్ సిటీలో ప్రోగ్రామ్ ఉందని రిహార్సల్ జరుగుతుంది. మాకు బోర్ కొట్టి జాయిన్ అయ్యామన్నమాట. ఎలా ఉంది గెటప్? నేను విషయమేనా? నువ్వు కూడా అయితే చూసేవాళ్ళు ఎవరు తల్లి? మేము వేసేదే నీకోసం. అదే మేము ఆడి నాటకం ఆడియన్స్ కనెక్ట్ అవుతుందో లేదో నువ్వే చూసి జడ్జిమెంట్ చెప్పాలి. ఒకవేళ నీకు నచ్చితే నీలో ఉన్నదాన్ని ఈజీగా బయటికి ఎంటేచ్చని. నువ్వు నోరు ఆనందాన్ని ఆనందాన్ని. పాండవులు కౌరవులు అందరూ రెడీ కదా? ఇంతకీ నేను దుర్యోధనా దుశ్శాసునా? దుర్యోధనుడు రా పిచ్చి పాలక. మరి ఇందాక దుశ్శాసునన్నా? ద్రౌపదిని చూసాక క్యారెక్టర్ మార్చేసా. ఈ బాడీకి ఆడవాసన తగిలి చాలా రోజులైందిరా. నేను నా డార్లింగ్ అలాగ ఉంటాను, నువ్వు సొత్తా ఉండు. ఎందుకో ద్రౌపది మీద మనసు పోయిందిరా. ఈ రోజు ఎలాగైనా సరే దానికి కలకాల్సిందే. లేవరా కలి దుర్యోధన. మామా, నేటికి వీడి కోరిక నెరవేరనున్నది. ఆ జన్మ శత్రులైన ఈ పాండవుల అహంకారము అనగారిపోనున్నది. ఆ ద్రుపద రాజ తనూజ ద్రౌపది, ఈ సైదులుగాడి అక్క చిలిపి, మన కొండముచ్చు ప్రవీణ్ చిచ్చి ఈ దుశ్శాసురుడి పాదదాసి కాబోతున్నది. నిండు సభలో మహాజనుల సమక్షంలో ఆమె మగల ముందే నాకు జరిగిన పరాభవానికి తగిన ప్రతీకారం ఒక ఫ్రెంచ్ కిస్ రూపంలో ఇచ్చి దుర్యోధన. ద్రౌపది నాది, దాని జోలికి వచ్చి ఇంకో కోర్స్ కొలెస్ట్రాల్ మొత్తం తీసేస్తాను. సారీ దుశ్శాసన, పోయి శీఘ్రమైన వెళ్లి ఆ ద్రౌపదిని సభా సమక్షమునికి ఈడ్చుకొని రమ్ము. తీసుకురానా గదా? తీసుకొచ్చేస్తాను. గద జాగ్రత్త, ఒకటే గద ఉంది. మామా, డాడీ డాడీ. సారీ తండ్రి గారు, వాడు వెళ్ళాడు. ఆ అమ్మాయిని తెస్తాడంట. మొత్తం మ్యాటర్ ఇక్కడ ఫినిష్. ద్రౌపది గారా, ఏట్రా దుర్యోధనులు వారు రమ్మంటున్నారు. ఏటా? ధర్మరాజుల వారు జోదంలో రాజ్యంతో పాటు తమను తమ సోదరులను మిమ్మల్ని ఒడ్డి ఓడిపోయినారు. మిమ్మల్ని బేగ తీసుకొచ్చామంటున్నారు. మసాలా టీ తాగుతాను, తాగొత్తాను. వాకే. అరే ఏంటండే? ఆ దయ్యం పిల్లేట అక్కడ కూర్చుంది. ఇంతకీ దానిలో దయ్యం ఉన్నట్టా పోయినట్టా? దాన్ని సాటిస్ఫై చేయడానికి రండి మా అయితే అంటాలండి. నేనే నాటకం ఎండకు వచ్చేసరికి కొలుక్కు వచ్చేద్దులండి. మీరు మాత్రం బేగొచ్చండి. ఏడరా ద్రౌపది ఏడా? ఓరి అసమర్థుడా, నా రాజాజ్ఞను నెరవేర్చుటకు చేతగాక చేతులు పుట్టు వచ్చిదివిరా. ఏమిరా నీ వల్ల రాజ్యానికి ఉపయోగం? కుంభాలు జన్నం ఎల్లి రావడం. ఓ దుర్యోధన, ఎక్కువ ఆగేసి ఎక్కువ అలసిపోకుండా కూకును ఆకేసుకోవా. అదిగో అందాల రాశి ద్రౌపది విచ్చేయుచున్నది. పంచాలి పంచభద్రక. ఏమే చిక్కి శల్యమైపోయినావు? కనీసం భోజనం కూడా పెట్టడం లేదా ఈ పంచ పాండవులు నీకు?
అందాల రాశిని చూచుట సరిగాని వారి చెంత నీవెందుకేచట నేటి నుండి మా చెంత ఒక లారీ 100 తుపాకి పేరుతూనే ఉంటాయి. పటా, పటా, పటా. ద్రౌపది నాది, మీరు ఆమెను పొగుడుట మాకు మిక్కిలి వెగటిగా ఉన్నది. దుర్యోధన దుశ్శాసనులారా, పాండవ పట్టపు మనిషిని పట్టుకుంటే సిగ్గు కాలేదురా? మా సోదరుడు శనికావేశంలో ఆటలో పోటీ పడి తామోడి మమ్మోడించుటే కాక మా నోటికాడ కూడు తీసేసినాడే. సోదరా భీమసేన, నీవు మాకు దొబ్బులు పెట్టుచున్నావు, అది గమనిప్పుడు. అసలే మనకు తడిసి మోపుడైనది. yes you are right భీమసేన, నువ్వు అలా వటవృక్షము కిందకి పోయి గద పిసుక్కుని కూర్చునుము. we are the winners, you are the losers, don't come in my ఆడితో మాట్లాడరా, నువ్వు చీరలాగు కురిపించిన ప్రేమ ఎవడొస్తాడు నేను చూసుకుంటా. ధర్మనిలయమైన ఈ కురుసభలో నిస్సహాయరాలైన ఒక ఆడది ఈ అన్యాయానికి బలి కావాల్సిందేనా? అవును, కావలసిందే. దుర్మరాంగుల అత్యాచారాలు ఆపేవాడే లేడా? నోరు ముయ్ ద్రౌపది, నోటికొచ్చిన అబద్ధాలన్నీ ఆడుతున్నావు. నేను ఇక్కడే వివస్త్రణ చేసి కన్నుల పండుగ చేసుకునేదా. ఈ ఎవడు అడ్డొస్తాడో చూసేదా? ఆయన వచ్చి ఆపేస్తాడని ఈ నాటకంలో యాస లేకుండా చేసేసినాడే. ఈ చేతులతోనే కదరా చీర లాగింది. ఈ చేతులతోనే కదా. ఇంకోసారి చీర లాగితే కూడా చూడ దాన్ని పెట్టక చేతులు కూడా రావట్లేదు. వదిలేసినట్టుందండి. ఆయాలకి ఇరిగండి రేవిట్టేయింది, మనల్ని బాగానే వదిలేయింది. నువ్వు ఇక్కడ ఉన్నావేంటి? నా కారం కాలిపోయి నాటకం అప్పుడే అయిపోయిందా? అయిపోయింది. మరి మిగిలిన వాళ్ళంతా ఏరి? 1 నిమిట్. అబ్బా అమ్మో అయిపోయి అమ్మా పార్వతి, మిగిలిన నాటకం మరుగు లేద్దాం, ఓకేనా? సంథింగ్ ఇస్ రాంగ్. నాకేదో అయ్యింది. అందరూ నన్ను చూసి భయపడుతూ నువ్వు రెడీనా? ఆ గాడిది గంట పక్కమడి. ఓకే. చెంచులక్ష్మి వెళ్ళిపోమందే. నీ జీవితం సంక నాకింద్రో వాలి. ఏంట్రా ఈ డ్రెస్? ఎవరిదో కబ్బోర్డ్ లో ఉంటేసా. ఆ సైజ్ చాలా పెద్దది అనుకుంటా, నాకు కొంచెం లూజ్ అయింది. ఎలా ఉంది బస్ డ్రెస్? అంటే కింద వేలా పైన 3XL అంటే కింద నిలుస్తుందన్న అసలు జర్ర జారిపోదా? సరే ఓకే, అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు మనం ఎప్పుడు చనిపోబోతున్నాం, ఎలా చనిపోబోతున్నాం, ఎక్కడ చనిపోబోతున్నాం? ప్రోగ్రామ్ లో చిన్న చేంజ్. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా చచ్చిపోబోతున్నావో నువ్వే క్లారిటీ తెచ్చుకో. ఎందుకు? మేము మా సూసైడ్ ని 3 days పోస్ట్ పోన్ చేసుకున్నాం. ఇదేదో తేడా ఉంది వారం. నన్ను చంపి నా కిడ్నీలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇదంతా కుదరదు బాసు. అందరం కలిసికట్టుగా వచ్చాం, కలిసికట్టుగా చావాల్సిందే, దెయ్యాలు అవ్వాల్సిందే. నెల్లూరు గిరి నాన్ లోకల్. నేను లోకల్. నిద్ర వస్తుంది, వెళ్ళి పడుకుంటున్నాను. కాదు 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 కాదు, 3 రోజుల తర్వాత ఖచ్చితంగా చస్తున్నామా? రేయ్ 3 రోజుల తర్వాత కన్ఫర్మ్ రా. ఒకవేళ వాళ్ళు చావకపోయినా నిన్ను చంపి నేను చస్తా, నీకు తోడొస్తా. పద. హల్లెలూయా. పరలోకమున ఉన్న ప్రభువా, నీ యొక్క బిడ్డ ఈ గిరిని చూడుము. రాజాతి రాజమైన నీవు నీ యొక్క దయార్థ హృదయంతో మేము చేసిన తప్పులన్నింటి క్షమించి ఈ యొక్క రాత్రి మమ్మల్ని ఆశీర్వదింపుడు. ఈ పాడు శరీరమును వదులుటకు నిశ్చయించుకుంటే తండ్రి, మేము కూడా పరలోకంలో చేరి నీ యందు సేద తీర్చుకున్నట్టుకు మాకు అవకాశం కల్పించుడు. మరియు నీ కృపచే మా ఆత్మలు శాంతింపచేయడు. మా మరణములు ప్రశాంతముగా జరగవలననే మమ్మల్ని ఆశీర్వదించుము తండ్రి. ఎరినా జులపాల మా మరణం గురించి కాదురా, నీ మరణం గురించి అడుగు ప్రభుని. మళ్ళీ ఏమైందిరా? లేకపోతే 3 రోజుల తర్వాత అందరూ చస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు ఆటలాడుకుంటారా? అసలు మీరు చస్తారా చావరా? డోంట్ వరీ బ్రదర్, ఎవరు చచ్చినా చావకపోయినా చావులో నీకు నేను తోడుంటా. గిరి, ఎవరి మాటలు నమ్మకి. ఇక్కడ అందరూ అలాగే అంటారు.
మనం చచ్చిపోదాం. నీ ఇష్టం, ఎప్పుడో చెప్పు. నందు అది కాదు. నువ్వేం చెప్పుకు. ఐవ్ డిసైడెడ్. అసలు నేను మీకు చెప్పకుండానే చచ్చిపోదాం అనుకున్నాను. గెట్ రెడీ గిరి. రాత్రి 12 గంటలకు పరలోక ప్రయాణముకు సిద్ధంగా ఉన్నాము. తండ్రి బెర్తలు కన్ఫర్మ్ చేయడం. ఇప్పుడు ఈసారి నీ చమ్మకలేం జరగవు. నువ్వు అన్ని మూసుకొని ఈసారి మాతో చస్తానంటే చావు, లేదంటే మా చావులు చూసి నువ్వే చస్తావు. నీ మళ్ళీ పోస్ట్ పోన్ చేద్దాం. అమ్మా అయ్యో అయ్యా అమ్మా పులుసు అయిపోయిందిరా. హలో, గుడ్ మార్నింగ్ గైస్. హలో, గుడ్ మార్నింగ్. కమ్ లెట్స్ హావ్ టిఫిన్ నా. మాకు ఇంకా రాత్రి తిన్నది అరగలేదు. ఫుల్ గా గ్యాస్ ఫామ్ అయిపోయింది. నువ్వు తినే. జీడిపప్పు ఉప్మా మీ ఇష్టం. డోంట్ మిస్ ఇట్. బావా కన్నీర్ పప్పు అనుకుంటా బావా. అందరినీ కలిపి ఒకేసారి చంపేద్దాం. వస్తున్నారా? నేను రానా? లేదు లేదు తల్లి, నీకెందుకమ్మా అంత శ్రమ. నువ్వు పద, మేము వస్తాం. ఓకే కమ్. ఇప్పుడు ఏం చేద్దాం బావా? వెళ్దామా? ఏంటి సంగతి? నేను చెప్తా రండి, పెద్ద దగ్గరికి వెళ్దాం. ముందే నా మాట నుండి ఇలా ఏడ్చేవాళ్ళు కాదు కదా. రండి ఇప్పుడు అలా చెప్పేది. పెద్ద దగ్గరికి వెళ్తే సొల్యూషన్ దొరకొచ్చు. అవునులే. ముందు ఆ అమ్మాయికి పట్టిన దయ్యాన్ని వదిలించడానికి ప్రయత్నించండి. ఎందుకు? మేమే ప్లేస్ వెళ్ళిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది కదా. పిచ్చదో దాన్ని తీసుకొని సిటీకి వెళ్తే కింగ్ కాంగ్ లీవ్స్ పార్ట్ 2 చూపిస్తుంది. చూడు బాబు, ఎవరికైనా ఒకసారి దెయ్యం పట్టింది అంటే దాని కోరిక తీరే వరకు అది వాళ్ళను వదిలిపెట్టదు. ముందు ఆ దెయ్యం దారి మరలించండి, ఆ తరువాత మీరు దారి మళ్ళండి. దెయ్యం ఆ అమ్మాయిని వదలకుండా ఈ ఫామ్ హౌస్ ను దాటి మీరు ఆ అమ్మాయిని తీసుకువెళ్ళలేరు. అంటే ఇన్కమింగ్ మన ఇష్టం అన్నమాట. అవుట్ గోయింగ్ ఆ దెయ్యం పర్మిషన్ కావాలా? ఏంటి పెద్దయినా, ఏంటి నువ్వు అనేది? అసలు ఆ దెయ్యానికి ఏది ఇష్టమో కనుక్కొని ఆ పని చెయ్యండి. కోరిక తీరగానే ఆవహించిన గాలి ఆ గాలిలో కలిసిపోతుంది. అంటే ఇప్పుడు ఆ దయ్యం కోరిక తీర్చాలి అంతేనా? ఏం తీర్చుకుంటావో దాచుకుంటావో నీ ఇష్టం. అయినా కోరికలు తీర్చడంలో నీకు నువ్వే సాటి బాసు. కావాలంటే ఈ బ్రోకర్ కి బాల్ గార్డ్ హెల్ప్ తీసుకో. రే బొచ్చు కుక్క, పెద్ద చెప్పిన దాంట్లో పాయింట్ ఉంది. ఏముందిరా? ఇలాగే మా ఊళ్ళో రజనీ అనే అమ్మాయికి దెయ్యం పడితే చివరికి దాని చివరి కోరిక ఏంటో తెలుసుకుని తీర్చాం. అప్పుడు దెయ్యం దెబ్బ దొబ్బేసింది. మీరు నాతో నేను చెప్తాను ఏం చేయాలి. థ్యాంక్ యూ పెద్ద. దెయ్యానికి నాటకాలంటే ఇష్టం అన్నమాట. అందులోకి ద్రౌపది వస్త్రభారణం. మా పారదక్క అదే కదా. నాకు వదిలేయండి. ఈ రోజు రాత్రికి అద్భుతమైన నాట్య కళా మండలిని దింపుతా. దేని ఫుల్ సాటిస్ఫై చేస్తా. ఈ దెబ్బతో దెయ్యం నవ్వుకోవాలా, దెయ్యం ఫుల్ ఖుషి అవ్వాలా. జాగ్రత్త రా సైదులు, తేడా వస్తే పాప తాట తీస్తుందమ్మా. ఏ తప్పకుండా స్టాప్. ఇప్పుడు 12 అవుతుంది. ఈ గోడ గడియారంలో 12 అవ్వగానే కరెక్ట్ గా 12 గంటలు టంగ్ 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 అని మోగుతాయి. కరెక్ట్ గా 12 గంట కొట్టగానే మనందరి నరాలు ఒక్కసారిగా కసక్క దిగిపోవాలి. ఓకే, అందరూ ఒకేసారి చనిపోవాలి. వెళ్ళండి వెళ్ళండి. ఆగండి. మీ రూముల్లోకి వెళ్ళిన తర్వాత ఎవరైనా చావకపోతే నేను చచ్చేది తొట్టే. చచ్చక నీ మీద తొట్టే నీ అవ్వ. చచ్చిపోతున్నా చెంచులక్ష్మి, చచ్చిపోతున్నా చెంచులక్ష్మి. నీ ప్రేమను గెలిపించుకోవడానికి చచ్చి చూపిస్తారన్నగా చూడు చచ్చిపోతున్నా. నీకు ఇష్టమైన ఈ విగ్గి పెట్టుకుని మరీ చచ్చిపోతున్నా. రేపు పొద్దున్న పేపర్లో నా ఫోటో చూసి నా ప్రేమ గెలిచిందని నువ్వే అనుకుంటావు చెంచులక్ష్మి. పరలోక యాత్రకు బయలుదేరుతున్న తండ్రి, నా యాత్రను సుగమం చేయ. ఒరే నాకు తెలుసురా, మీరు చావరని. మీరు కళ్ళు కిడ్నీలు అమ్ముకునే మెడికల్ ముఠా కదా. నన్ను చంపి నా అవయవాలు అమ్మేద్దాం చూస్తున్నారా? ఇలా అయితే నాకు కుదరదు. నేను ఏడుస్తా. నువ్వు రారా బాబు, నీతో మాట్లాడే పని ఉందిరా. నువ్వేరా మొత్తం చేసేది. రారా బాబు, రెడీ.
తప్పురా. బావని చూడరా, పందుల దగ్గర కోడిపుంజులాగా ఎంత ఫ్రెష్ గా ఉన్నాడో. ఇదిగో బాసు, అని డిస్టర్బ్ చేయకు. అసలు అలసిపోయి చెమటలు కూడా పట్టేసింది. అది కాదురా, 12 గంటలకు నేను సూసైడ్ ముహూర్తం పెడితే దాన్ని శోభన ముహూర్తం కింద కన్వర్ట్ చేసి ఆటలాడుకుంటున్నావరా? ఏంటి తోలాపరం ఇక్కడ నీ బ్రోకర్ రాయాలా? నేను చావడానికి రాలేదురా, వాళ్ళిద్దరిని కలపడానికి వచ్చా. అవును, నువ్వు అన్నది నిజమే. చావును చూద్దాం అనుకున్న వాళ్ళకి స్వర్గం చూపించి బతుకు మీద ఆశ కలిపేద్దామని ఇక్కడ తీసుకొచ్చాను రా. రే, ఏంట్రా మొఖం మట్టగడిసలు అలా పెట్టావు? అయినా నీకు ఇదంతా అర్థం కాదులే, పోయిటరీ లాంగ్వేజ్ కదా. మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి? ఎర్రి ఆకులాగా. రేయ్, నువ్వు చూడటానికి ఎర్రిబోగులలో ఉంటావు, వదిలితే నిజంగానే చస్తావని భయపడి మా కూడా తీసుకొచ్చాం. బావ చూడు ఎంత రిలాక్స్ ఉన్నాడో. వాళ్ళిద్దరిని కలపడానికి నువ్వు నాకు సాయం చేయి. నిన్ను నీ చెంచలక్ష్మి నేను కలుపుతాను. నన్ను నమ్ము. ఉమ్ము కాదురా, నమ్ము. ఈ చేష్టలు చూసే నిన్ను అందరూ ఎర్రి పుష్పం అనేది నమ్మొచ్చా? నీ విగ్గు మీద ఒట్టరా. సరేరా, ఒక విషయం క్లారిటీగా చెప్పు. చావు లేనట్టేగా? బిగ్గు పీకేనా? పీక్కుంటే పీక్కో, అయినా నీ ఎదవడానికి అదే అన్నావు. శోభనం పెళ్లి కొడుకు ఎక్కడా? ఒరే, స్విమ్మింగ్ పూల్ లో చల్లారి పెట్టుకుంటున్నాడు ఎవరా? ఏంటి నంది తల కొట్టేసింది? ఏదో దయ్యం పట్టిందల్లా బిహేవ్ చేసింది. తర్వాత సడన్ గా మామూలుగా మాట్లాడింది. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంది. నిన్ను చూస్తే జారుతుంది. బావా, టైం అవుతుంది, చచ్చిపోదామా? చావు లేదు, బొంగు లేదు, పోరా. నేను చెప్పారా, ఒక్కసారి క్రికెట్ ఆట మొదలెడితే ఆటోమేటిక్ గా ఆట మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతే. అంత గొప్ప ఆట అయినా పైవాడికి తెలీదా మనిషికి ఏదంటే ఇష్టమో దేనికోసం బతుకుతాడు? సుధీర్, ఎవరు? యు నాటి, యు చేంజ్ యువర్ మాడ్యులేషన్. ఇక్కడేం చేస్తున్నారు ఇంత చలిలో? లోపల నువ్వు పెట్టిన పొక్క బయట సెలైం చేస్తుంది బాబుని. అబ్బా అబ్బా, చూసావా బావా? 10 నిమిషాలకే పాప బాడీ లాంగ్వేజ్ ఎలా మారిపోయిందో. ఓయ్, నిన్నే ఏంటి చెప్పా పెట్టకుండా వచ్చేసా? చెప్పకుండా వచ్చావా? ఏంటి మధ్యలో వచ్చేసావా? పని అవ్వలేదు అనుకుంటా. ఏమన్నా నాకు కొద్ది నిద్ర వస్తుందా? గుడ్ నైట్ రా. ఏమైంది మనిషికి? ఏయ్, సరిగ్గా ఆడు. నువ్వు కావాలని ఓడిపోతున్నావు. బాగోదు చెప్తున్నా. పెట్ట. రే, ఏంటి అలా చూస్తున్నావు? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? నీ యవ్వ, గో బయట నా మాట నువ్వే. నాకు భయం వేస్తుంది, నేను బయటికి పోతా. ఎక్కడికి? వదిలితే కాళ్ళు విరుగుతాయి. మార్నింగ్ నుంచి గెట్టపులు మార్చుకుని తప్పించుకుని తిరుగుతున్నారు. మేమా? ఏ నేనా? కదరా ఆడుతున్నా. నందు, ఇక్కడ పెడితే చచ్చిపోతా నందు. ఇక్కడ మా బావకి యాటంటే చాలా ఇష్టం. నేను మా బావ ఇలాగే ఆడుకునేవాళ్ళం. ఏదో ఏడు వినపడుతుంది కదరా? ఇదేదో తేడాగుందన్నో. నేను జంపు. పిరుకోడా, నేను వెళ్ళి తెలుసుకొని వస్తా. గోలీ మార్ 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 మార్. కస్పారా కౌగిలిస్తే ఏం చేస్తావో? గోలీ మార్ 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 మార్. ఎవరెవరెవరెవరో ఎవరో డూట్ ఏడ్చారు ఇక్కడ. నాకేదో ఏడు వినపడింది ఇక్కడ నుంచి. నువ్వేడ్చావా పాప? నువ్వేడ్చావా? చిట్టి తల్లి, నువ్వేడ్చావా బుజ్జులు? ఏడ్చిందదే నువ్వు. నంది ఎందుకు ఆడుస్తుందన్నా? ఎంచక్క చెస్ ఆడుకుంటుంటే. అయినా నువ్వేడ్చావా? నువ్వేడ్చావా డూడ్? ఆ ఏడుపైతే వెరైటీగా ఉంది. నీకు కాదే. ఈ చిట్టి బాబు నీకు కావాల్సినప్పుడు కావాల్సిన ముద్దులు ఇస్తున్నాడు కదా, నువ్వెందుకు ఏడుస్తావు? సుధీర్ బాబు ముద్దే ఉన్నాడా? మరీ దగ్గరుండి పెట్టించిన అద్భుతంగా ఉంటుంది. కాచుకో. ఇలా రండి, దగ్గరండి. ఒకరు మొహాలు ఒకరు దగ్గర రండి. జుర్రుకోన్నా సుధీర్, జుర్రేసుకో, జుర్రేసుకో, లాగేసుకో. ఇవాళ నిన్ను చంపి నీ రక్తం తాగుతా. ముద్దు కావాలరా? నువ్వు పెట్టు, నువ్వు పెట్టా.
కన్ఫర్మ్ రా, నందితకి దయ్యం పట్టేసింది. ఈ జన్మలో ఇంకెవరిని కెలకడం ఏదో ఓవరాక్షన్ చచ్చే నాకు. బావా ఆయన కుమ్మిన తర్వాత కిందకు వచ్చి మనకు కూడా రౌండ్ వేద్దాంటవా? అసలే టెన్షన్ గా ఉంది, భయపడి చంపకరా బాబు ప్లీజ్. ఎక్కడికి రా అక్క సుసుకు పోయిస్తానక్క. మళ్ళీ వస్తావా? వస్తానక్క. ఏవక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? బావోయ్ బ్యాటింగ్ అయిపోయినట్టున్నారు, వచ్చేస్తున్నాడు. అవును అయిపోయారు. రేపు అయిపోయిన కొండ ముచ్చులాగా అలాగైపోయిండ్రా. పచ్చడి పచ్చడి కింద కొట్టేసిందన్నా. గట్టిగా అరగరా, వచ్చిందంటే ముగ్గురిని కుమ్మేది ఈసారి. ఇందాక వచ్చేటప్పుడు యాడిగిరా అక్క, ఇప్పుడే వస్తాను సుసిగల్లో తలక అన్న, మళ్ళీ వచ్చేస్తుందేమో అన్న. అన్న పిచ్చి కాల్సిన బాల పిచ్చి కుక్కలు కొట్టినట్టు కొట్టేసిందన్నా. దెబ్బకి అన్ని నోట్లోకి వచ్చేసాయన్న. నా మీద ఉంటన్నా ఇక పైన మనం గుంపులు గుంపులుగానే ఉండాలి, గుంపులు గుంపులుగానే వెళ్ళాలన్నా. అలాగే రా, కూర్చో. ఆడ పట్టుకొచ్చేవరా దాన్ని? అది ఆడది కాదురా. ఈడు భయపడిపోయి మళ్ళీ కూడా చంపేసిలో ఉన్నారా? పసిబిడ్డను కూడా చూడకుండా నన్ను తొక్కేసిందిరా. రోట్లో దనియాలేసి దంచినట్టు దంచేసిందిరా. పసిపిల్లడు బావా. గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. అమ్మా దాన్ని తలుచుకుంటే నా వల్ల కావట్లేదురా తండ్రి. తలుచుకోకు, పడుకో. ఒరే వాళ్ళిద్దరి మధ్య ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవుతున్నట్లుంది. చూస్తా ఉండ, ఒకళ్ళని విడిచి ఒకళ్ళు ఉండలేనంత గట్టిగా అంటించేస్తా. అంటే ఒక్కసారి ఐస్ క్రీమ్ నోట్లో పెడితే బయటికి తీయలేని చూడు, అలాగన్నమాట. నీ పెండాగుల్లో ఉంది నీ పోలిక. ఎర్రి బాగులో నాకే అర్థం కదా, ఇంకా వాళ్ళే కలుపుతావురా. నీకు అర్థం కాదులే, ఎర్రి బాగులోడు కదా. అలా తీసుకో. అసలు నందితలో దయ్యం ఉందా లేదా, ఉంటే తను ఎలా దక్కించుకోవాలి? ఏంట్రా మమ్మల్ని పిలకుండా తినేస్తున్నావు? మన మీద ప్రేమ లేనప్పుడు మనల్ని ఎందుకు పిలుస్తాడు ప్రవీణ్? ఏం లేదురా, కొద్ది ఆకలేసింది అంతే. ఏంటి నీ ఆకలి ఇంకా తీరలేదా? లేదా అలవాటు ఎప్పటికప్పుడు కావాలనిపిస్తుందా? పెచ్చవాడు వాకు, ఆ పచ్చ వేసుకుని తిను. టాపిక్ డైవర్ట్ చేయకుండా నందు క్వశ్చన్ ఆన్సర్ చెప్పు. ఏం లేదు నందు, జస్ట్ కొద్దిగా ఆకలేసింది అంతే. నువ్వు కూడా తిను రా. తిను. తినవా? తినిపించాలా?
ఇద్దరికి ఏమైనా అయిందా? అప్పటిదాకా మంచిగా ఉంటాడు, సడన్ గా అదోలా బిహేవ్ చేసి వెళ్ళిపోతాడు. ఎందుకో హిస్ ట్రైంగ్ టు అవాయిడ్ మీ. నా అంతటి నేను తన దగ్గరికి వెళ్తున్నా దూరంగా వెళ్ళిపోతున్నాడు.